అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. గుడి చూద్దామని ఎంతో ఆతృతగా చాలా బాగుంది. కొండల మధ్యలోని చూడ్డానికి వెళ్తున్నాను కదండి. ఈ అడవిలాగా ఉన్న ప్లేస్లో కొండ దగ్గర నేను కూర్చున్నా. ఎంత బాగుంది, కొండ కూడా ఎంత బాగుంది చూడండి. కొండ దగ్గర కూర్చున్నాను. మనము కొండ లక్ష్మీనరసింహస్వామి కొండ ఇది. లక్ష్మీనరసింహస్వామి కొండల మధ్యలో, రెండు కొండల మధ్యలో ఉన్నారు. చూస్తున్నారు కదండి గుహ. హాయ్ అండి, ఇది కొడకంచి దగ్గర లక్ష్మీనరసింహస్వామి గుడి. చాలా బాగుంది కదా. రెండు కొండల మధ్యలో స్వామి స్వయంభూ వచ్చినారు. చాలా అంటే చాలా బాగుంది. రెండు కళ్ళు సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గుడిని చూడండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా బాగుంది. ఈ గుడికి పైన స్లాబ్ అనేది లేదు. రెండు కొండల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిచినారు. మీకు మరిన్ని కొత్త వీడియోలతో నేను మీ ముందుంటాను. మంచి గుళ్ళను మీరు ఈ గుడిని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్క్రోల్ చేయకుండా చూడండి. ఈ గుడి చాలా బాగుంటుంది. ఇదిగోండి, రెండు కొండలు ఉన్నాయి. కొండల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి చూస్తున్నారు కదా. ఎంత బాగున్నాయి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలా. మనం ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాము. ఇదిగోండి వచ్చేసినాం, స్వామి దగ్గరికి వచ్చేసినాం. లక్ష్మీనరసింహస్వామికి జై. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. రెండు కొండల మధ్యలో దేవుడు. చూడండి రెండు కొండలు, స్వామి లక్ష్మీనరసింహ మెయిన్ అక్కడే కదా. ఇదిగోండి కనిపిస్తుందా, రెండు కొండల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి వెలిసినారు. చూస్తున్నారు కదా. ఇదిగోండి రెండు కొండల మధ్యలో. అదిగోండి చూడండి, ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ అదిగోండి కొండలాగా చూస్తున్నారు. కొండ ఆకారంలో ఎంత బాగుంది చూడండి. కొండల మధ్యలో దేవుడు లక్ష్మీనరసింహస్వామి. అదిగోండి చూస్తున్నారు కదా. అది కనిపిస్తుందా. అదిగో కొండల మధ్యలో స్వయంభూ అన్నమాట. స్వయంభూ చూస్తున్నారు కదా. కొండలు ఇక్కడ ఏమి పైన షట్టర్ కానీ ఏం కానీ లేదు. పైన ఓన్లీ కొండల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు. చాలా బాగుంది కదండి గుడి. చూస్తున్నారు అన్ని కొండలు అన్ని కొండలు. ఇక్కడ కొండకి అంత స్వామి ఉన్నారు. స్వయంభూ కనిపిస్తుంది కదండి. అదిగో మొత్తం రెండు కొండల మధ్యలో స్వామి స్వయంభూగా వెలిసినారు. ఇక్కడ గొర్రెల గుంపు కనిపించింది. ఈ గొర్రెల గుంపులో వర్షంలో తడుస్తూ కొద్దిసేపు ఆడుకున్న చాలా బాగా అనిపించింది. ఇలాంటి అనుభూతి నేను ఎప్పుడూ పొందలేదు. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత ఆనందంగా గజస్తంభము, మల్లన్న దేవుడు, మల్లన్న పాదాలు, స్వామి పాదాలు. ఇక్కడి నుంచి మనం లోపలికి పోతాం. గుడి లోపలికి కొడకంచి నుంచి ఇది దగ్గరలోనే ఉందండి. చూడవలసిన ప్లేస్ ఇది కూడా. మల్లన్న స్వామి గుడి ఇది చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి నంది
ఇక్కడ వచ్చేసి నంది కూర్చున్నారు కదా నంది. మనం గుడి లోపలికి వెళ్దాం ఇప్పుడు, గుడి లోపలికి. కానీ గుడి బంద్ ఉందండి, ఈరోజు వర్షం పడుతున్నందుకో ఏమో గుడి బంద్ అయిపోయి ఉంది. గుడి బంద్ ఉంది, మల్లన్న గుడి. ఇది మెయిన్ గర్భగుడి, కానీ బంద్ ఉంది. ఇక్కడ స్వామి ఉన్నారు, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు రైట్లో. ఏ బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ దూరంలో నవగ్రహాలు. అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు, గ్రామదేవత. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి పాదాలు, ఇక్కడ అమ్మవారు. ఇక్కడ చూస్తున్నారు కదండి సిటీ వ్యూ, మొత్తం వ్యూ. ఇది వచ్చేసి అది అక్కడ చెరువు కనిపిస్తుంది కదండి, అక్కడంతా చెరువు, ఇదంతా కొండలు, అదంతా వ్యూ చూడండి. గ్రీనరీ, మొత్తం చెట్లు, అడవి మధ్యలో మల్లన్న స్వామి ఉన్నారు. చాలా బాగుంది కదండి. అందరికీ ఇది కొడకంచి లక్ష్మీ నరసింహస్వామి 2 కొండల మధ్యలో వెలిసింది స్వయంభూ చూపించాను కదండి. ఇది మీరు ఎంతమంది చూశారు, ఎంతమందికి నచ్చింది కమెంట్స్ రూపంలో అందరూ నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చూడండి. ఇది చూడవలసిన ప్లేసు, ఎవ్వరు మిస్ కావద్దండి. థ్యాంక్స్ అండి.